Hello aspirants, welcome to UPSC PYQ analysis series. Today we are going to analyze UPSC 2024 prelims question number 1. First statement, the atmosphere is heated more by incoming solar radiation than by terrestrial radiation. Second statement, carbon dioxide and other greenhouse gases in the atmosphere are good observers of long wave radiation అన్నారు. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు కాన్సెప్ట్ చూద్దాం. Sun, Earth surface, atmosphere. సన్ నుంచి వచ్చే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అనేది షార్ట్ వేవ్ ఫామ్ లో వస్తుంది. షార్ట్ వేవ్ ఫామ్. అయితే అట్మాస్ఫియర్ లో ఏ గ్యాసెస్ ఉంటాయి? కార్బన్ డైఆక్సైడ్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి. సో సన్ నుంచి వచ్చే షార్ట్ వేవ్ రేడియేషన్ ఆర్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ కి అట్మాస్ఫియర్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్. సో దట్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అనేది ఈజీగా అట్మాస్ఫియర్ త్రూ పాస్ అయ్యి ఎర్త్ సర్ఫేస్ కి రీచ్ అవుతుంది ఆర్ టెరెస్ట్రియల్ బాడీస్ కి రీచ్ అవుతుంది. సో సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ని ఎర్త్ అబ్జర్వ్ చేసుకున్నాక రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఆర్ సోలార్ రేడియేషన్ ని రీఎమిట్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాంగ్ వేవ్ రేడియేషన్స్. లాంగ్ వేవ్ రేడియేషన్స్. సో ఈ లాంగ్ వేవ్ రేడియేషన్స్ కి అట్మాస్ఫియర్ అనేది ఒపేక్ గా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఒపేక్. ఇది ఒపేక్. ఇక్కడ షార్ట్ వేవ్ రేడియేషన్స్ కి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. సో అట్మాస్ఫియర్ లోని కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి కంపేర్డ్ టు షార్ట్ వేవ్ రేడియేషన్స్, లాంగ్ వేవ్ రేడియేషన్స్ ఆర్ టెరెస్ట్రియల్ బాడీస్ నుంచి వచ్చే రీఎమిట్ చేసిన లాంగ్ వేవ్ రేడియేషన్స్ ఆర్ హీట్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అట్మాస్ఫియర్ ఈస్ ద గుడ్ అబ్జర్వర్ ఆఫ్ లాంగ్ వేవ్ రేడియేషన్ ఆర్ టెరెస్ట్రియల్ బాడీస్ రేడియేషన్. సో ఇది ఓవరాల్ గా కాన్సెప్ట్. ఇప్పుడు క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ద అట్మాస్ఫియర్ ఈస్ హీటెడ్ మోర్ బై ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ దాన్ బై టెరెస్ట్రియల్ రేడియేషన్ అన్నారు. ఇందాక చూసిన కాన్సెప్ట్ ప్రకారం టెరెస్ట్రియల్ రేడియేషన్ నుంచి వచ్చే హీట్ ని అట్మాస్ఫియర్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది కంపేర్ టు ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్. బికాస్ టెరెస్ట్రియల్ రేడియేషన్ నుంచి వచ్చే హీట్ కి అట్మాస్ఫియర్ అనేది ఒపేక్ గా ఉంటుంది. అదే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్స్ కి అయితే అట్మాస్ఫియర్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఆపోజిట్ గా ఇచ్చారు, రివర్స్ లో ఇచ్చారు. స్టేట్మెంట్ 2, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆర్ గుడ్ అబ్జర్వర్స్ ఆఫ్ లాంగ్ వేవ్ రేడియేషన్స్. సో ఇది కరెక్టే. లాంగ్ వేవ్ రేడియేషన్స్ కి అట్మాస్ఫియర్ లోని కార్బన్ డైఆక్సైడ్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి గుడ్ అబ్జర్వర్స్ ఆఫ్ లాంగ్ వేవ్ రేడియేషన్. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? స్టేట్మెంట్ 1 ఈస్ ఇన్కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్. సో ఫర్దర్ వీడియోస్ కోసం శరచంద్ర ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.